ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతోటి ఆసక్తితో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి యువకులకి, మిత్రులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. నిన్నటి రోజున 4వ ఎపిసోడ్లో మనం యయాతిరాజు మహారాజు యొక్క చరిత్ర చెప్పుకున్నాం. ఆయన దేవయానిని, శర్మిష్ఠని ఏ విధంగా పొందాడు, మామగారి చేత ఏ విధంగా శాపాన్ని పొందాడు, ఆ తర్వాత వృద్ధాప్యాన్ని ఏ కొడుక్కిచ్చాడు, ఇటువంటి విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఆ పూర్వు యొక్క వంశంలో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి దుష్యంతుడి యొక్క ఉపాఖ్యానాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ 5వ భాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నాడు ఈ కథ, మర్చిపోకూడదు. అది సర్పయాగ సమయంలో ఈ కథ చెప్పాడు. వ్యాసుల వారి యొక్క ఆదేశం మేరకి వ్యాస శిష్యుడైనటువంటి వైశంపాయనుడు మొదలు పెడుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, పూర్వం దుష్యంతుడు అనేటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి ఒక రాజవల్లభుడు ఉన్నాడు. ఆయన పురువంశంలో ఉద్భవించాడు. ఆ వంశాన్ని అద్భుతంగా విరాజిల్లజేస్తూ ఉన్నాడు. విశాల సామ్రాజ్యాన్ని విఖ్యాతిగా పరిపాలించినటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి వాడు ఈ దుష్యంత మహారాజు. ఆయన రాజ్యంలో చోరభయం లేదు, ఆకలి దప్పులు లేవు, వ్యాధులు లేవు. అధర్మ జీవితం అనేది కాగడా వేసి వెతికినా కనిపించేది కాదు. అందరూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నారు. రాజు గొప్పవాడైతే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఆ విధంగా దుష్యంత మహారాజు యొక్క పరిపాలనలో పాపకర్మలు చేసేవాళ్ళు కానీ, పాప చింతనాపరులు కానీ ఎక్కడా లేరు. అని ఈ విధంగా వైశంపాయనుడు జనమేజయరాజుకి ఈ కథ చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని నైమిషారణ్యంలో సూత మహర్షి, శౌనకాది మహర్షులందరికీ కూడా చెబుతున్నాడు. యథాశక్తి నేను మీతో పంచుకుంటున్నాను. ఓ జనమేజయ మహారాజా, దుష్యంత మహారాజు యొక్క రాజ్యంలో ప్రజలందరూ ధర్మాసక్తులై ధర్మనిరతులుగా ఉంటున్నారు. అందువల్ల నెలకి 3 వానలు పడేవి. పండినటువంటి పంటలు రుచికరంగా ఉండేవి. ఇవాళ కూడా పండుతున్నాయి పంటలు, ఒక్కదానికి రుచి పచి లేదు. ప్రజలు అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు. ఆ దుష్యంత మహారాజు అద్భుతమైనటువంటి అవక్రమైనటువంటి పరాక్రమం కలిగినవాడు. మంచి యవ్వనంలో ఉన్నాడు. వజ్రకాయుడు, మందర పర్వతాన్ని భుజాల మీద మోయగలిగినటువంటి పరాక్రమం కలిగినవాడా, బలం కలిగినవాడా అన్నట్టుగా ఉండేవాడు. 4 విధాలైనటువంటి యుద్ధ విద్యలలో ఆరితేరాడు. గదాయుద్ధంలో మంచి నైపుణ్యం పొందినవాడు. ఈ గదా యుద్ధంలో 4 రకాలు ఉంటాయి. 1 ప్రక్షేపము, 2 విక్షేపము, 3 పరిక్షేపము, 4 అభిక్షేపం అనేటువంటి 4 విధాలైనటువంటి గదాయుద్ధం చేయడంలో మంచి కుశలత్వం పొందినటువంటి వాడు. ఇక్కడ ప్రక్షేపం అంటే ఏంటంటే, శత్రువు దూరంగా ఉన్నప్పుడు అతడి మీద గద విసిరి కొట్టి చంపేయటం. దీన్ని ప్రక్షేపం అంటారు. దగ్గరే ఉన్నటువంటి శత్రువుని
ఆ గద యొక్క చివరి భాగంతో మోది చంపటాన్ని విక్షేపం అంటారు. శత్రువులు ఉమ్మడిగా మన మీదకు దూకి ముట్టడించినప్పుడు గదని అన్ని వైపులా వలయాకారంలో తిప్పి, అంటే గుండ్రంగా తిప్పి శత్రువులను హతమార్చడాన్ని పరిక్షేపము అంటారు. అట్లాగే ఆ గద యొక్క ముందు భాగంతో కొట్టి హింసించటాన్ని అభిక్షేపము అని పిలుస్తారు. ఈ విధంగా 4 విధాలైనటువంటి ఆ వ్యూహాలలో గదా యుద్ధం చేయగలిగిన వాడు ఈ దుష్యంత మహారాజు. అటువంటి దుష్యంత మహారాజు ఒక రోజున వేట కోసం దుర్గమమైనటువంటి ఒక అరణ్యానికి సైన్యంతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కొన్ని వన్యమృగాలని వేటాడుతూ దుష్యంతుడు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం దాటిపోయింది. ఆయనకి ఆకలి, దప్పిక ఈ రెండింటి చేత పీడింపబడి దుష్యంత మహారాజు ఒక జలాశయాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అక్కడ ఆయనకి నయన మనోహరంగా మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేటటువంటి ఒక మున్యాశ్రమం కనపడింది. సుందరంగా ఉంది ఆశ్రమం. ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఆశ్రమంలో ఫలవృక్షాలు, పుష్పాలతోటి కొన్ని వృక్షాలు, ముళ్ళు లేనటువంటి చక్కటి పచ్చిక బయళ్ళు అద్భుతంగా అలరారుతూ ఉంది. ఈ విధంగా రమణీయంగా ఉన్నటువంటి ఆవరణంలో తుమ్మిదల యొక్క ఝుంకారాలు, కోయిలల యొక్క కూజిత ధ్వనులు, పక్షుల యొక్క కిలకిలారావాలు అన్నీ వీణులు విందు చేస్తూ ఉన్నాయి. నయనాలకి ఆనందం కలిగిస్తూ ఉన్నాయి, కళ్ళకి. అప్పుడు చల్లటి గాలి ఆయన శరీరానికి తాకింది. ఆ చెట్ల నుంచి రాలే పువ్వులు దుష్యంతుడి మీద పడుతూ ఉంటే వనదేవత వచ్చి చక్రవర్తిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. ఈ విధంగా ఆ రమణీయమైనటువంటి వనం మాలిని నది తీరంలో ఉన్నది. మాలిని అనేటువంటి నదికి దగ్గరగా ఉంది. ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ పవిత్రమైనటువంటి అగ్నిహోత్ర ధూమంతో నిండి ఉంది ఆశ్రమం. అంటే యజ్ఞయాగాదులు ఎప్పుడూ జరుగుతాయి అక్కడ. వేదమంత్రాలు సుస్వరంగా వినిపిస్తూ ఉన్నాయి. హృదయ పారవస్యాన్ని కలిగిస్తున్నటువంటి ఒకానొక రమ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఒక కుటీరాన్ని చూశాడు ఆ ఆశ్రమంలో. ఆ ఆశ్రమం కణ్వుడు అనేటువంటి ఒక మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడ ఎప్పుడు యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉంటాయి. మునుల యొక్క ఆశ్రమం కాబట్టి సైన్యంతో ప్రవేశించటం అనేది మర్యాద కాదు. అందుకని తన సైన్యాన్ని దూరంగానే ఉంచి హితులను, పురోహితులను కొంతమందిని మాత్రమే పరిమిత సంఖ్యలో వెంట పెట్టుకొని ఆ కణ్వ మహర్షిని దర్శించడానికి లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ లోపల కనపడలా. మునీశ్వరుడు లేడు. కొన్ని క్షణాలు నిరీక్షించాడు రాజుగారు. అప్పటికీ ఎవరూ రాల. ఎవరక్కడ అని పెద్దగా పిలిచాడు. ఆ మధురమైనటువంటి పిలుపును అందుకొని ఒక అద్భుతమైనటువంటి రూప లావణ్య సంపన్నురాలైనటువంటి శీలవతి అయినటువంటి ఒకానొక కన్యామణి వచ్చి ఎదుటుగా నిలబడింది. అప్పుడు ఆ కన్యామణిని చూడగానే ఆయన మనస్సు చెలించిపోయింది. వెంటనే ఆ కన్యామణి స్వాగతం చెప్పింది మహారాజుకి. అర్ఘ్యము, పాద్యము ఇచ్చి అర్చించింది. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, పాద్యం అంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్లు. ఆ తర్వాత అర్చన చేసింది. చక్కటి మంచినీళ్ళు ఇచ్చింది. ఆయనకి బాగా దాహం అవుతోంది కదా. మందహాసాలు చిందిస్తూ
ఆ అమ్మాయి అడిగింది, మీకేం కావాలి, ఏ సేవలు మేం చెయ్యాలి, ఈ ఆశ్రమానికి ఏ పని మీద మీరు వచ్చారు, మీరెవరు అని మృదు మధురమైనటువంటి మాటలతోటి ఆ మునికాంత అడిగింది, మునికన్య. ఆ కన్యామణి చేసినటువంటి అతిథి సత్కారాలకి సంతృప్తి పడ్డాడు దుష్యంత మహారాజు. దుష్యంతుడు మాట్లాడుతున్నాడు, ఓ కళ్యాణి, నేను ఇలలుడు అనేటువంటి రాజర్షి కుమారుణ్ణి, పురువంశం వాణ్ణి. నా పేరు దుష్యంతుడు. కణ్వ మహర్షిని సేవించటానికి వచ్చాను, కానీ వారు ఆశ్రమంలో కనపట్టలేదు. వారు ఎక్కడికి వెళ్ళారు, నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి అన్నది, మా తండ్రి గారు పండ్లు, పుష్పాలు, సమిధలు తేవడానికి అడవిలోకి వెళ్ళారు అన్నది. మా తండ్రి అన్నది. అంటే ఈ అమ్మాయి కణ్వ మహర్షి కూతురు అని అర్థం వచ్చేటట్టుగా ఆయనకి తెలిసింది. త్వరలోనే వచ్చేస్తారు, వెళ్ళి చాలాసేపు అయింది, మీరు కూర్చోండి అన్నది. జనమేజయ మహారాజా ఆ విధంగా ఆ కన్యామణి కోరగానే దుష్యంత మహారాజు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక ఆసనం మీద కూర్చున్నాడు. కాలం గడుస్తోంది, కణ్వ మహర్షి మాత్రం రాల. ఈ అమ్మాయి అందచందాలని, సదాచార సంపత్తిని చూసి దుష్యంత మహారాజు ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎందుకని? మొదటి చూపులోనే తనను ఆకర్షించింది. కానీ మనస్సులో ఒక అనుమానం, తానా క్షత్రియుణ్ణి, ఆమె మునికాంత అని చెబుతున్నది, అంటే కణ్వుడి యొక్క కూతురుని అంటున్నది. మరి బ్రాహ్మణ కన్యని తాను ఆ విధంగా అటువంటి దృష్టితో చూడటం అనేది తప్పు కదా. ఆలోచిస్తూ అడుగుతున్నాడు, ఓ కళ్యాణి, క్షత్రియ స్త్రీల కంటే కూడా అన్యులైనటువంటి వాళ్ళ యందు నా మనస్సు లగ్నం కాదు అన్నాడు. ఇది మహాత్మత్వానికి సంకేతం. క్షత్రియుడు, నా మనస్సు క్షత్రియ కాంతల పట్ల మాత్రమే లగ్నం అవుతుంది, అన్యకాంతల పట్ల లగ్నం కాదు. కానీ నా మనస్సు ప్రస్తుతం నీయందు లగ్నమైంది. కాబట్టి నువ్వు క్షత్రియ కాంతవే అని నా మనస్సు చెబుతోంది. నాకు పవిత్రమైనటువంటి నా అంతఃకరణ ఘోషిస్తోంది. బ్రాహ్మణ స్త్రీలని నా మనస్సు పొరపాటును కూడా కాంక్షించదు. ఎంత ధర్మాత్ముడో చూడండి. అదే ఆ పురువంశం యొక్క గొప్పతనం. ఓ సుందరి, నిన్ను వరిస్తున్నటువంటి నా హృదయంలో ప్రవేశించు, రాజ్యభోగాలను అనుభవించు అన్నాడు దుష్యంతుడు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఓ మహారాజా, మహాతపస్వి, ధర్మజ్ఞుడు, ధైర్యవంతుడు, మహాత్ముడైనటువంటి కణ్వ మహర్షికి నేను కుమార్తెని. ఆయన నాకు పితృదేవుడే కాదు, గురుదేవుడు కూడా. కేవలం తండ్రే కాదు, గురువు కూడా. అయితే నేను స్వతంత్రత లేనిదాన్ని. మీ మనస్సులోని మాటని ఆ మహాత్ముడితో చెప్పండి, అదే యుక్తం. ధర్మజ్ఞులైనటువంటి మీరు అయుక్తమైనటువంటి మార్గాలని అనుసరించకూడదు కదా మహారాజా అని శకుంతల నమ్రతగా చెప్పింది. అప్పుడు దుష్యంత మహారాజు అంటున్నాడు, ఓ కళ్యాణి, లోకమాన్యుడైనటువంటి కణ్వ మహర్షి బ్రహ్మచర్యంలో నిష్ఠాగరిష్ఠుడు కదా. ఆయన వివాహం చేసుకోలేదని నేను విన్నాను. కానీ నీవేమో ఆయన కుమార్తెనని చెబుతున్నావు. ధర్మం దారి తప్పింది అంటే వేరే వాళ్ళు నమ్ముతారేమో, కానీ నేను నమ్మలేను. కణ్వ మహర్షి యొక్క బ్రహ్మచర్యం
అకుంఠితమైనదని నాకు తెలుసు. ఏనాడు ఆయన బ్రహ్మచర్యం నుండి జారిపోడు. అటువంటి బ్రహ్మవేత్తకి నువ్వు ఎలా కుమార్తెవు కాగలిగావు? నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె చెబుతోంది, ఓ దుష్యంత మహారాజా, నేను కణ్వ మహర్షికి ఏ విధంగా కూతురునయ్యానో మీకు వివరిస్తాను వినండి. సత్పురుషుల దగ్గర వాస్తవాలను దాచిపెట్టేవాళ్ళు పాపాత్ములవుతారు అని ఇదొక సూక్తి. మంచి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా రహస్యాలని చెప్పకుండా ఉండకూడదు, వాస్తవమే చెప్పాలి. ఓ రాజేంద్ర, నేను విన్నటువంటి విషయాన్ని ఉన్నదున్నట్లుగా మీకు చెబుతాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట. ఒకనాడు మా ఆశ్రమానికి ఒక మహర్షి వచ్చాడు. కణ్వ మహర్షి, బ్రహ్మచర్య వ్రతనిష్ఠులైనటువంటి మీకు ఈ అమ్మాయి ఎలా కుమార్తెగా ప్రాప్తించింది అని అడిగాడు. నన్ను గురించి ప్రస్తావన. అప్పుడు మీరు నన్ను ఏ విధంగా ఈరోజు అడుగుతున్నారో అదేవిధంగా ఆ మహర్షి మా తండ్రి అయినటువంటి కణ్వుడిని అడిగాడు. నేను కూడా ఆ పక్కనే ఉండి విన్నాను. అప్పటికి నాకు 12 ఏళ్ళు. అదే విషయం మీకు ఇప్పుడు చెబుతాను వినండి. విశ్వామిత్ర మహర్షి ఘోరమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నటువంటి రోజులు. ఆయన యొక్క కఠోర తపోమహిమను చూసి దేవేంద్రుడు భయపడిపోయాడు. వెంటనే తన సభలో ఉన్నటువంటి అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి మేనకను చూసి, ఓ మేనక, నువ్వెంతో అందగత్తివి, ఇప్పటికి ఎంతోమంది తపస్సులో పాడు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దానివి, తేజోవంతుడై రెండవ సూర్యుడా అన్నట్లుగా విశ్వామిత్రుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అతడి యొక్క తపస్సు ఫలించిందా? నా పదవి ఊడిపోతుందేమని నాకు భయంగా ఉంది. కాబట్టి ఆ విశ్వామిత్రుడి యొక్క తపస్సుని భంగం చేసేటటువంటి కార్యభారాన్ని నీ మీద మోపుతున్నాను. ఓ మేనక, నాకు నీవే శ్రేయస్సు కలిగించాలి అన్నాడు దేవరాజు. వెంటనే ఆమె భయపడిపోయింది. ఓ దేవేంద్ర, ఆ విశ్వామిత్రుడు చాలా గొప్ప తపస్వి, తేజస్వి, క్రోధస్వరూపుడు కూడా. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ తెలియనట్లే నన్ను ఆయన దగ్గరికి పొమ్మంటున్నారు. అలాంటి వ్యక్తి ముందు నిర్భయంగా చరించి ఆయన మనస్సును ఆకట్టుకోవడం నాకు సాధ్యమా ప్రభు? హే పురందర, ఇప్పుడుండే ఇంద్రుడి పేరు పురందరుడు. ఈ కథ అంతా వైవస్వత మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం, 7వ మనువు. ఓ పురందర, పూర్వం వశిష్ఠ మహర్షి 100 మంది పుత్రులను బలి తీసుకున్నాడే ఈ విశ్వామిత్రుడు. ఆయనకున్న క్రోధం మీకు తెలుసు కదా. అలాగే తాను స్నానం చేయటం కోసం కౌశికీ నదిని సృష్టించినటువంటి మహాత్ముడు ఈ విశ్వామిత్రుడే కదా. 2వ స్వర్గం సృష్టించాడు త్రిశంకుడు అనేటువంటి మహారాజు కోసం. దాన్నే ఇప్పటికీ త్రిశంకు స్వర్గం అంటారు. అటువంటి వాడి దగ్గరికి నన్ను పొమ్మంటున్నారే స్వామి. ఓ దేవేంద్ర, మీ ఆజ్ఞను నేను తిరస్కరించలేను. ఎందుకో విశ్వామిత్రుడు అనేసరికి నా గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. తపోధనుడైనటువంటి ఆ మహర్షి ముఖం చూస్తుంటే అగ్ని సదృశమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. ఆయన నాలుక యమధర్మరాజు యొక్క నాలుకను పోలి ఉంటుంది. ఆయన దగ్గరకు వెళ్ళడం అంటే అగ్నిదేవుడి మీదకి మిడత వెళ్ళినట్టుగా ఉంటుంది నా పరిస్థితి.
ఓ దేవేంద్ర, ఇంతేకాదు, ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గర అనేకమైనటువంటి అస్త్రాలున్నాయి. అసమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. ఆయన తేజస్సుతో సమస్త లోకాలని దగ్ధం చేయగలడు. కాలితో తొక్కి భూమిని వణికింపజేయగలడు. మహామేరు పర్వతాన్ని చిన్నదిగా మార్చగలడు. అవసరమైతే దిక్కులనే అటూ ఇటూ తిప్పగలడు. అంత తపశ్శక్తి కలిగిన వాడు ఆ మహాత్ముడు. ఓ దేవేంద్ర, మీ ఆజ్ఞకి కట్టుబడి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, పెద్ద పులి నోట్లో తలపెట్టేవాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది. భయంకరమైనటువంటి విషసర్పం యొక్క తోక తొక్కుతున్నానేమో అని అనిపిస్తోంది. ఓ దేవేంద్ర, నన్ను రక్షించే బాధ్యత మీదే. ఒకవేళ అతడు నన్ను భస్మీపటలం చేసినా చేయొచ్చు. అలా చెయ్యకుండా మీరే నన్ను కాపాడాలి. అక్కడ నేను ఏం చేయాలో చెప్పండి. అపాయం లేకుండా బయటపడే మార్గాన్ని కూడా మీరే సూచించాలి అనగానే ఆ మహర్షిని లోపరుచుకో అన్నాడు. అటువంటి విద్య నేను చెప్పక్కర్లేదు కదా, నీకు బాగా తెలుసు అని దేవేంద్రుడు అనగానే ఈవన్నది, స్వామి, ఆ మహర్షి ముందర హావభావాలు విన్యాసాలు ప్రదర్శిస్తూ నేను నర్తిస్తాను. ఆ సమయంలో వాయుదేవుడు నాకు తోడుగా ఉండాలి. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితిని గ్రహించి నా యొక్క చీర కొంగు తొలగించాలి వాయుదేవుడు. అలాగే సుగంధభరితమైనటువంటి మలయ మారుతాన్ని అక్కడ వీచాలి అని కోరుకుంది. ఇంద్రుడు అంగీకరించాడు. తదనుగుణంగా వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు. ఇంకా ఈమె వాయుదేవుణ్ణి మన్మథుణ్ణి కూడా వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం వైపు వెళ్ళింది. ఆశ్రమాన్ని సమీపించింది. ఆ విశ్వామిత్రుడికి వినమ్రంగా నమస్కారం చేసింది. ముందు అద్భుతమైనటువంటి వయస్సు, లావణ్యం, సౌందర్యం మూర్తీభవించినటువంటిదిగా ఉంది మేనక. మధురమైనటువంటి హావభావాలతోటి అద్భుతమైనటువంటి నృత్య భంగిమలను అభినయిస్తూ ఆయన ముందు నాట్యం చేయటం మొదలుపెట్టింది. ఈ విధంగా ఆమె అందచందాలను ఒలకబోస్తూ ఉంది. వయ్యారంగా నాట్యం చేస్తూ ఉంది. ఆ విశ్వామిత్ర మహర్షికి నమస్కరించేటటువంటి భంగిమను అభినయించగానే సమయం కోసం వేచి ఉన్నాడు వాయుదేవుడు. వాటంగా వీచాడు. మేనక శరీరం మీద ఉన్నటువంటి ఆ పల్చటి వస్త్రం దూరం అయిపోయింది. ఎగిరి అవతల పడిపోయింది. క్రింద పడినటువంటి ఆ వస్త్రాన్ని తీసుకోవడానికి వంగినట్టుగా నటించింది. అప్పుడు ఆమె యొక్క స్తనద్వయం అద్భుతంగా ఆ మహర్షి కనిపించింది. ఈలోగా గాలిదేవుడు ఆ వస్త్రాన్ని దూరంగా తీసుకెళ్ళి ఒక పూల పొద మీద పడేశాడు. వస్త్రాన్ని మళ్ళీ తీర్చుకోవాలి అనేటువంటి నెపంతో అర్ధనగ్నంగా తిరుగుతూ ఉంది ఈ మేనక. అప్పుడప్పుడు సిగ్గుతోటి ముఖాన్ని దాచుకుంటూ ఉంది. పనిలో పని క్రీగంటితోటి మహర్షి వంక అదోలాగా చూస్తున్నది. వస్త్రాన్ని వెంబడించిపోతున్నటువంటి వనిత వెంట విశ్వామిత్రుడి యొక్క మనస్సు కూడా పరుగుపెట్టింది. ఇది స్త్రీ అంటే. అంతే, మేనకాదేవి వస్త్రాన్ని విడిచిపెట్టింది. మహర్షి యొక్క కౌగిల్లో ఒదిగిపోయింది. అదే సమయంలో మన్మథుడు బాణాలేశాడు విశ్వామిత్రుడి మీద. వాయుదేవుడు సుగంధభరితమైనటువంటి వాయువులు వేచడం మొదలుపెట్టాడు. ఇక మహర్షి యొక్క మనస్సు మత్తెక్కిపోయింది. ఆలస్యాన్ని భరించలేకపోయాడు. మరింత బిగువుగా కౌగిలించుకున్నాడు.
ఆమె ఒడిలో వాలిపోయింది. ఆ మేనకాదేవి యొక్క మేనుని హారతి కర్పూరంలా తాను ఆక్రమించాడు. తపోధనుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి అత్యంత సహనంతో ఎంతో కాలం తపస్సు చేశాడు, గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు. కానీ కామక్రోధాలను జయించలేనటువంటి కారణంగా విశ్వామిత్రుడు తపశ్శక్తి అంతా వృధా చేసుకున్నాడు. ఆ మాలిని నదీ తీరంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో మేనకా విశ్వామిత్రులు యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకి రోజొక క్షణంగా గడిచిపోయింది. కొంతకాలానికి మేనకాదేవికి ఒక బిడ్డ పుట్టింది. ఆమె వచ్చినటువంటి పని నెరవేరింది కదా. సంతోషించి మేనక ఆ పుట్టినటువంటి బిడ్డని మాలిని నదీ తీరంలోనే విడిచి వెళ్ళిపోయింది. దేవేంద్రుడి యొక్క ప్రశంసలు అందుకున్నది. కానీ విశ్వామిత్రుడి మనస్సు కూడా చివుక్కుమన్నది. అరేరే, ఒక స్త్రీ కోసం, స్త్రీ పొందు కోసం ఇంతకాలం చేసిన తపస్సంతా భగ్నం చేసుకున్నానే అని తనను తానే నిందించుకొని తాను కూడా మరొక దిక్కుకు వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి ప్రేమ ఫలంగా ఉద్భవించినటువంటి ఆ బాలిక మాత్రం అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన సమాజంలో. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఆనందపడ్డారు. కానీ పుట్టినటువంటి బిడ్డకి ఇప్పుడు కష్టం వచ్చింది, అడవిలో మిగిలిపోయింది. ఈ విధంగా వన్యమృగాల మధ్యలో ఉన్నటువంటి ఆ పసి బాలికని శకుంతలములు అనేటువంటి పక్షులు సమీపించి రక్షించినాయి. శకుంతలముల చేత రక్షింపబడింది కాబట్టి ఆ అమ్మాయికి శాకుంతల అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ పక్షులు తమ రెక్కలతో కప్పినాయి. ఎండ నుంచి, చలి నుంచి, వన్యమృగాల నుంచి ఆ బిడ్డను కాపాడినాయి. ఒకనాడు ఈ కణ్వ మహర్షి అడవికి వెళ్ళాడు పూలు పండ్లు తెచ్చుకోవటానికి. ఆ మాలిని నదీ తీరంలో ఆగి ఆ నదిలో స్నానం చేశాడు. అక్కడ ఒక బాలిక యొక్క ఏడుపు వినపడింది. అక్కడికి వెళ్ళేసరికి శాకుంతల పక్షుల చేత రక్షింపబడినటువంటి ఆ పసిబిడ్డను చూశాడు. వెంటనే ఆ పక్షులు వచ్చి మహర్షి యొక్క పాదాల మీద పడ్డాయి. పడి మానుష భాషలో చెప్పినాయి, ఓ మహాత్మా, ఈ బిడ్డ ఎవరో కాదు, నీ మిత్రుడైనటువంటి విశ్వామిత్రుడికి మేనక ద్వారా కలిగినటువంటి సంతానం. దయామయులైనటువంటి తమరు అనాథ అయినటువంటి ఈ బిడ్డని మీ స్వంత కూతురుగా స్వీకరించి పెంచండి అని మనవి చేసినే ఆ పక్షులు. సర్వ ప్రాణుల యొక్క భాషలని, భావాలని తెలిసినటువంటి మహాత్ముడైన అర్థం చేసుకున్నాడు. ఆ బిడ్డను తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో ఉంచి పెంచి పెద్ద చేశాడు కణ్వ మహర్షి. ఈ విషయాలన్నీ ఆ రోజున ఆ వచ్చినటువంటి మహర్షికి చెప్పడం నేను విన్నాను. మహారాజా, అనగానే ఈయన మనస్సు ఆనందపడింది. నేను చెప్పా కదా కాంతామణి, బ్రాహ్మణ కన్యల పట్ల నా మనస్సు ఎప్పుడు కూడా ఆకర్షితం కాదు. నువ్వు విశ్వామిత్రుడు అయినటువంటి మహాక్షత్రియ వంశ సంజాతుడైన ఆయన కూతురువు కాబట్టి నా మనస్సు కదిలింది అని చెప్పి ఆనందపడ్డాడు. మహారాజు అప్పటికి మాట్లాడుతున్నాడు. ఓ కళ్యాణి, ఓ శకుంతల, నేను ఊహించింది సరి అయినదేనని తేలిపోయింది కదా.
నీవు క్షత్రియ కాంతవే. విశ్వామిత్ర మహర్షి గొప్ప క్షత్రియుడే కదా. కాబట్టి నిన్ను నేను పరిణయం వాడతాను. నువ్వు నా అర్ధాంగివిక. నీ కొరకు ఏం చేయమన్నా నేను చేస్తా. నీ కోరికలన్నీ కాదనకుండా నేను తీరుస్తా. నా రాజ్యాన్నే నీ చేతిలో పెడతాను. ఓ శకుంతల, వివాహాలు 8 రకాలని పెద్దలు చెబుతారు. దాంట్లో గాంధర్వం అనేది క్షత్రియులకి ఉచితమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. అటువంటి గాంధర్వ విధితో నిన్నిప్పుడే వివాహం చేసుకుంటున్నాను అన్నాడు దుష్యంతుడు. కానీ శకుంతల అన్నది, మహారాజా, ఫలపుక్షాల కోసం అంటే పండ్లు పూల కోసం అడవికి వెళ్ళినటువంటి నా పితృదేవుడు ఏ క్షణమైనా రావచ్చు. అప్పుడు ఆయన్ని అడగండి, ఆ మహాత్ముడే నన్ను మీ అర్ధాంగిగా చేస్తాడు. అంతవరకు ఓపిక పట్టండి. కణ్వ మహర్షి కేవలం నా తండ్రే కాదు, నా గురువు, దైవము అన్నీ ఆయనే. నా సర్వస్వం ఆయనే. ఆయన నన్ను ఎవరికి అర్పిస్తే అతడే నా పతిదేవుడు. ఇదే కదా ధర్మం. ఈ విషయంలో నాకు మాత్రం స్వేచ్ఛ లేదు. నిర్ణయాలన్నీ మహితాత్ముడైనటువంటి ఆ కణ్వ మహర్షియే తీసుకుంటాడు అన్నది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు వ్యాసుల వారు. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే పుత్రస్తు స్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. కానీ మన వాళ్ళు ఈ శ్లోకం అంతా విడిచిపెట్టేశారు. న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనేది పట్టుకొని స్త్రీకి స్వాతంత్రం లేదు అని మొదలుపెట్టారు. తప్పు. పూర్తి శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. ఏం చెప్తోంది అమ్మా? ఓ మహారాజా, ఒక స్త్రీని బాల్యంలో తండ్రి గారు రక్షిస్తాడు, యవ్వనంలో భర్త రక్షిస్తాడు, వార్ధక్యంలో పిల్లలు రక్షిస్తారు, ఆమెకు పుట్టిన బిడ్డలు. కాబట్టి స్త్రీకి ప్రత్యేకంగా స్వేచ్ఛ లేదు, అవసరం కూడా లేదు అని చెప్పింది. ఇది కదా ధర్మం. అంటే ఒక స్త్రీ ఎప్పటికీ ఎవరో ఒకరి అదుపాజ్ఞంలో ఉండాల్సిందే. బాల్యంలో తండ్రి, పెళ్ళి అయిన తర్వాత భర్త, వృద్ధాప్యంలో బిడ్డలు. అంతే తప్ప స్త్రీకి ప్రత్యేకంగా స్వేచ్ఛ అక్కర్లేదు అని చెప్పింది. మహారాజా, నా తండ్రి అయినటువంటి కణ్వ మహర్షి యొక్క అంగీకారం లేకుండా మీ మాటలను నేను ఎలా మన్నించగలుగుతాను? ఆలోచించండి. మీరు ధర్మం తెలియని వాళ్ళు కాదు అని చక్కగా శకుంతల చెప్పింది. కానీ ఆయన అన్నాడు, ఓ శకుంతల, మీ తండ్రి కణ్వ మహర్షి కరుణామయుడు, తపోధనుడు. ఆయన పెంపకంలో నీవు నిర్భయంగా అన్నీ నేర్చుకున్నావు. కాబట్టి ఆయన వచ్చినా నీ మనస్సుకు నచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావని నిన్ను కోపించడు అని ఆమె యొక్క భయాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు దుష్యంత మహారాజు. అప్పుడు ఇంకా చెప్తున్నాడు మహారాజు, ఓ శకుంతల, నా మనస్సు నిన్నే కోరుకుంటోంది. నీపైననే నా చిత్తం లగ్నమైపోయింది. నా అంతరాత్మ ప్రబోధానికి మించింది మరొకటి లేదు కదా ఈ ప్రపంచంలో. నిర్మలమైనటువంటి అంతఃకరణం చెప్పినట్లు నన్ను వరించు, నన్ను ఈ మన్మథ తాపం నుంచి రక్షించు అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు ఇక్కడ. ఓ కళ్యాణి, ఎవరికి వాళ్లే బంధువు, ఎవరికి వాళ్లే గతి, ఎవరికి వాళ్లే మిత్రుడు, ఎవరికి వాళ్లే తండ్రి. ఎవరి బాగు వాళ్ళకంటే మరొకరికి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుందా? కాబట్టి నీ క్షేమాన్ని నీవే కోరుకొని నన్ను పొందు అని నచ్చజెప్పే మాటలు మాట్లాడుతున్నాడు. ఓ
ఓ శకుంతల, క్షత్రియులకి యుక్తమైనటువంటి అష్టవిధమైనటువంటి వివాహ విధానాల్లో గాంధర్వ విధిని అనుసరించి నాకు నువ్వు ఇప్పుడే అర్ధాంగివిక అన్నాడు దుష్యంతుడు. వెంటనే ఆ తల్లి అన్నది, ఓ మహారాజా, మీరు చెప్పినటువంటి 2 విషయాలు నాకు అర్థమైనవి. నన్ను నేనే సమర్థించుకునే అధికారం నాకు గనక ఉన్నట్లయితే గాంధర్వ వివాహ విధి ధర్మసమ్మతమే అయితే నన్ను మీరు గ్రహించండి అన్నారు. అయితే నాదొక్క మనవి, మీ వల్ల నాకు కలిగేటటువంటి కుమారుడు మీ రాజ్యానికి అధికారి కావాలి, ఉత్తరాధికారి నా కొడుకే కావాలి, అంటే యువరాజు కావాలి నా కొడుకు. ఇది మీకు అంగీకారం అయితే నన్ను ఇప్పుడే మీరు గాంధర్వ విధిలో మీ యొక్క ధర్మపత్నిగా స్వీకరించండి అని అన్నది శకుంతల. దుష్యంతుడు ఆమె కోరికను మన్నించాడు. గాంధర్వ విధిలో ఆమెను పాణిగ్రహణం చేసి దగ్గరకు తీసుకొని కొంతసేపు సరస సల్లాపాలాడి, భాగ్యవతి, నా నగరానికి నిన్ను వేడుకతో ఆహ్వానిస్తాను, ఇలా కాదు నేను వెళ్ళి మా మంత్రులను పంపిస్తాను. అప్పటికే సమాగమం పూర్తయిపోయింది. అంటే నువ్వు మహారాణివి, భావిరాణివి మా దేశానికి, అందువల్ల నేను వెళ్ళి రథ గజ తురగ పదాతి దళాలను పంపిస్తాను, నిన్ను సగర్వంగా నా దగ్గరికి రప్పించుకుంటాను అని చెప్పి నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు దుష్యంతుడు. ఇక భర్త అయినటువంటి దుష్యంత మహారాజుకి శకుంతలాదేవి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది, పాదాల మీద పడి ప్రణామం చేసింది. ఆమె నేత్రాల నుండి స్రవించినటువంటి కన్నీటితో దుష్యంతుని యొక్క చరణ కమలాలు తడిసిపోయినాయి. శకుంతలను లేవదీశాడు, గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఓ శకుంతల, నువ్వు ఏమాత్రం విచారించద్దు, నిన్ను తప్పకుండా నేను రాజధానికి పిలిపించుకుంటాను, ఇది ఈ దుష్యంతుడి యొక్క ప్రతిజ్ఞ అని చెప్పి దుష్యంత మహారాజు ఆమెను ఓదార్చి తన యొక్క రాజధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఓ జనమేజయ మహారాజా, వింటున్నావు కదా, మహా తపస్వి అయినటువంటి కణ్వ మహర్షి వచ్చేశాడు. కాసేపటికి వచ్చి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి భయపడుతోంది. అరే, తండ్రి గారికి ఈ విషయం తెలిస్తే నా మీద కోపిస్తాడేమో, ఏం చేయాలి అని అనుకుంటున్నది. శకుంతల ఎట్లాగైతే ఆలోచిస్తున్నదో వెళ్ళేటటువంటి దుష్యంతుడు కూడా అట్లాగే ఆలోచించాడు మనస్సులో. మహాతపస్వి అయినటువంటి ఆ కణ్వ మహర్షి సర్వశక్తిమంతుడు, నేను చేసినటువంటి ఈ పని తెలుసుకొని ఎలా ప్రతిస్పందిస్తాడు అని భయపడుతూనే వెళ్ళిపోయాడు దుష్యంత మహారాజు కూడా. కణ్వ మహర్షి ఆశ్రమానికి రానే వచ్చాడు. కణ్వ మహర్షికి ఎదురు వెళ్ళింది. ఆయన యొక్క చరణాలు కడిగి నమస్కరించడానికి కూడా ధైర్యం చాలక లోపలే ఉండిపోయింది శకుంతల. ప్రతిరోజు వెళ్ళి తండ్రి తెచ్చినవన్నీ అందుకొని తండ్రి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి అప్పుడు లోపలికి తెస్తుంది. కానీ ఇవాళ మొహం చెల్లల. ఆమె మనస్సు భయకంపితమైపోయి ఉన్నది. సిగ్గుతో హృదయం పరితపించిపోతోంది. పిలిచాడు, అమ్మా శకుంతల, నువ్వేంటి ఈరోజు మామూలుగా లేవే, అదోలాగా ఉన్నావు, ఎందుకని, ఏం జరిగింది, నిర్భయంగా చెప్పు అన్నాడు కణ్వ మహర్షి. తండ్రి, దుష్యంత మహారాజు ఇక్కడికి వచ్చాడు వేట కోసం, మీ దర్శనాన్ని వాంఛించాడు. దైవయోగమో ఏంటో నాకు తెలియదు,
నేను ఆయనకు అర్ధాంగిని అయిపోయాను. గాంధర్వ విధిలో నన్ను పెళ్లి చేసుకున్నాడు. సర్వ విషయజ్ఞులైనటువంటి మీకు ఆ తర్వాత జరిగిందేమిటో తెలియంది కాదు కదా. నన్ను అనుగ్రహించండి, క్షత్రియ వంశాభివృద్ధికి నన్ను ఆశీర్వదించండి, నాకు అభయాన్ని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తూ ఆమె కణ్వ మహర్షి యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది, శరణాగతి చేస్తూ ఉన్నది. కణ్వ మహర్షి కొన్ని క్షణాలు కళ్ళు మూసి జరిగినటువంటి విషయం అంతా గ్రహించాడు. ప్రసన్న వదనంతో అంటున్నాడు, ఓ కళ్యాణి, నా పరోక్షంలో నీవు చేసినటువంటి ఈ పని వాస్తవానికి ధర్మ విరుద్ధం కాదు. ఎందుకని? గాంధర్వ వివాహం అనేది క్షత్రియులకి శ్రేష్టమైనటువంటి ధర్మ విధానం. నీవు కూడా క్షత్రియకాంతవే, ఆయన సుక్షత్రియుడు. పరస్పరం ఆకర్షితులైనటువంటి స్త్రీ పురుషులు మంత్రతంత్ర రహితంగా రహస్యంగా గాంధర్వ వివాహం చేసుకోవచ్చు అనేది ధర్మశాస్త్రం చెప్పింది. ఓ శకుంతల, దుష్యంతుడు పరమధర్మాత్ముడు. అలాంటి ధీమంతుడైనటువంటి రాజును నువ్వు భర్తగా వరించావు. యోగ్యుడైనటువంటి వ్యక్తి నీకు భర్తగా లభించినందుకు నాకెందుకు సంతోషం ఉండదు? ఓ తల్లి, ఇప్పుడే చెబుతున్నాను, నీకు మహాపరాక్రమం కలిగినటువంటి ఒక బిడ్డ జన్మిస్తాడు. సమస్త భూమండలాన్ని నిష్కంటకంగా పాలించేటటువంటి ప్రభువుకి తల్లిగా నీ యొక్క కీర్తి ఆచంద్రార్కం నిలిచిపోతుంది అన్నాడు కణ్వ మహర్షి. మహర్షులు మహాద్రష్టలు, జరగబోయేవన్నీ కూడా ముందుగానే చూడగలుగుతారు. ఆ విధంగా ఆమెని ఓదార్చాడు. అలాగే ఆశీర్వచనాలు అందించాడు. వెంటనే శకుంతలాదేవి భక్తితోటి కణ్వ మహర్షి యొక్క పాదాలను కడిగి మళ్ళీ పూజించింది. ఆయన విశ్రాంతి తీసుకున్న సమయం రాగానే వెళ్ళి మళ్ళీ ప్రార్థించింది. ఓ పితృపూజ, నేను భర్తగా పొందినటువంటి దుష్యంతుణ్ణి, అతడి యొక్క పరివార పరిచర అనుచరగణాన్ని మీరు అనుగ్రహించండి అని మళ్ళీ సిగ్గుతో తలకాయ దించుకుంది. అంటే తన భర్తని ఆశీర్వదించమని కోరుకుతోంది. అప్పుడు తల్లి, నువ్వు ఎటువంటి కల్మషాలు లేని దానివి, ఏ పాపం ఎరగనటువంటి దానివి, అటువంటి నీకు ఏ వరం కావాలో కోరుకు, నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు తండ్రి, పురువంశీయులు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసేటట్టుగా అనుగ్రహించండి అని భర్త యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆ శకుంతలాదేవి ప్రార్థించింది. చూశారా, ఒక స్త్రీ పెళ్ళైతే భర్త యొక్క ఇల్లే తనకు సర్వస్వంగా ఆయన వంశాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచన చేస్తుందిగా తప్ప మరొక ఆలోచన ఏనాడు చేయదు. ఇంకా అంటున్నాడు, ఓ బిడ్డ, నువ్వు మహాత్ముడైనటువంటి దుష్యంతుడి యొక్క అర్ధాంగివి. ఈ క్షణం నుండి పతివ్రతామూర్తులైనటువంటి నారీముణుల యొక్క బాటలోనే నువ్వు కూడా సంచరించు అని ప్రసన్న వదనుడై ఆశీర్వదించాడు కణ్వ మహర్షి. ఈ విధంగా జరుగుతున్నది. శకుంతల గర్భం దాల్చింది. నెలలు నిండుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలు గర్భాన్ని మోసింది శకుంతల. ఏ తల్లి అయినా నవమాసాలే మోస్తుంది. కానీ మహాత్ముడైనటువంటి బిడ్డ ఆమె కడుపులో పెరుగుతున్నాడు కదా, 3 సంవత్సరాలు గర్భాన్ని భరించింది. ఒక శుభముహూర్తంలో అగ్నిసమ తేజోమయుడైనటువంటి ఒక పుత్రుణ్ణి ప్రసవించింది శకుంతల. అప్పుడు పుష్పవాన కురిసింది ఆకాశం నుంచి. దేవదుందుబులు మోగినాయి, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు పరవశించి నాట్యం చేశారు. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు అక్కడికి. శకుంతలకు దర్శనం ఇచ్చాడు. అమ్మా శకుంతల,
అద్భుతమైనటువంటి బలం కలిగినటువంటి నీ కొడుకు చక్రవర్తి అయి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు. అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు అసంఖ్యాకంగా చేస్తాడు. విశేషంగా దాన ధర్మాలు కూడా చేస్తాడు అని ఆశీర్వదించి దేవేంద్రుడు కూడా వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఆ పిల్లవాడు పెరిగి ఏ నామాన్ని ధరించాడు, అలాగే ఆ తల్లి ఏ విధంగా దుష్యంత మహారాజు దగ్గరికి వెళ్ళింది, అక్కడ అనుగ్రహాన్ని ఎలా పొందింది, ఈ విశేషాలన్నీ కూడా రేపు జరగబోయే ఎపిసోడ్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కృష్ణానుగ్రహంతో స్వస్తి.